Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. దేవి హిమాలయునకు జ్ఞానోపదేశము చేయుట. వివిధ యోగముల వర్ణన. హిమవంతుడు అడుగుతున్నాడు, భగవతి మహేశ్వరి, నీవిప్పుడు జ్ఞానమును ప్రసాదించు సాంగోపాంగ యోగమును వర్ణింపుము. దానిని సాధన చేయుట వలన నేను నీ దర్శనమును పొందుటకు సంపూర్ణమైన అధికారమును గలవాడనగుదును. శ్రీదేవి చెప్పసాగింది, గిరిరాజా, యోగము ఆకాశమునందు లేదు, పృథివీ అందునూ లేదు, పాతాళమందునూ లేదు. జీవుడు ఆత్మ ఈ రెండింటి కలయికయే యోగమని యోగ విశారదులైన పురుషులు చెప్తారు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములను 6ను యోగమునందు విఘ్నమొనరించును. అందువలన సాధకుడైన యోగి యోగ అంగముల ద్వారా ఆ విఘ్నములను పెకలించి యోగమునందు సఫలతను పొందవలెను. పద్మాసనము, స్వస్తికాసనము, భద్రాసనము, వజ్రాసనము, వీరాసనము ఈ 5ను యోగాసనములు. 2 పాదములను 2 తొడలపై నుంచుకొని వీపు మీదుగా చేతులు పెట్టి పాదముల బొటనవేళ్లు పట్టుకొని నిటారుగా కూర్చొనుట పద్మాసనమనబడును. యోగులకు ఇది మిగుల ప్రియమైన ఆసనము. తొడల పిక్కల మధ్య పాదతలములుంచి సులభముగా కూర్చునుట స్వస్తికాసనము. పాదతలాలు పిక్కల క్రిందకు చేర్చి చేతులను మోకాళ్లపై ఆంచి నిటారుగా కూర్చునుట భద్రాసనం అనబడును. 2 తొడలపై 2 పాదములను ఉంచి పిక్కల మీద చేతుల వ్రేళ్లు ఉంచుటయే వజ్రాసనము. తొడల క్రింద పాదములుంచి శరీరమును నిట్ట నిలువుగా చేసి కూర్చొనుట వీరాసనమగును. యోగి 16 మాత్రలతో అనగా 16 సార్లు ప్రణవమును ఉచ్చరించవలెను. ఈ సమయమునందు ఎడమ నాసిక అనగా ఎడమ ముక్కు రంధ్రము ద్వారా బయట వాయువును పీల్చాలి. దీనిని పూరక ప్రాణాయామము అంటారు. తరువాత పీల్చిన వాయువును 24 సార్లు ప్రణవమును ఉచ్చరించుటకు పట్టునంతసేపు సుషుమ్నయందు ఆపి ఉంచాలి. దీనిని కుంభక ప్రాణాయామమని చెప్తారు. దాని తరువాత 32 సార్లు ప్రణవమును ఉచ్చరించుటకు పట్టు సమయమున మెల్లమెల్లగా పింగళ కుడి నాసిక ద్వారా ఆ గాలిని బయటకు వదిలిపెట్టాలి. దీనిని రేచక ప్రాణాయామము అంటారు. ఇలాగా మరలా బయట వాయువును తీసుకొని పూరక, కుంభక, రేచక ప్రాణాయామములను అభ్యసించవలెను. క్రమముగా మాత్ర ప్రణవమును ఉచ్చరించుటకు పట్టు సమయము ఎక్కువ చేస్తూ ఉండాలి. ఈ విధముగా ప్రాణాయామము మొదట 12 సార్లు, తరువాత 16 సార్లు క్రమముగా ఎక్కువ చేస్తూ ఉండాలి. ప్రాణాయామము సగర్భ, విగర్భములని 2 విధములుగా ఉంటాయి. ఇష్టదైవం యొక్క జపధ్యానాదులతో కూడిన దానిని జ్ఞానులు సగర్భమని చెప్తారు. జపధ్యానాదులు లేని ప్రాణాయామమును విగర్భమని తెలుసుకొనవలెను. ఇట్లు ప్రాణాయామమును అభ్యసించునప్పుడు శరీరమునందు చెమట వచ్చినచో అధమమని చెప్పబడును. కంపము ఉత్పన్నమైనప్పుడు మధ్యమమని అంటారు. భూమిని త్యజించుట, పృథివీ నుండి పైకి లేచుట ఉత్తమ ప్రాణాయామముగా వివర్ణించెదరు. ఉత్తమ ప్రాణాయామమును చేరునంత వరకు అభ్యాసము చేయుచునే ఉండవలెను. ఇంద్రియములు స్వచ్ఛందముగా తమ విషయములందు విహరిస్తూ ఉంటాయి. వాటిని బలవంతముగా విషయముల నుండి తొలగించుట ప్రత్యాహారమని చెప్పబడును. వ్రేళ్ళు, మడమలు, మోకాళ్ళు, తొడలు, గుహ్యస్థానము, లింగము, నాభి, హృదయము, మెడ, కంఠము, భ్రూమధ్యము, మస్తకము ఈ 12 స్థానములందు ప్రాణవాయువును విధిపూర్వకముగా ధారణ చేసి ఉంచుటను ధారణ అని చెప్పబడును. మనస్సును చైతన్యవంతమైన ఆత్మయందు సమాహితము చేసి దాని యందు తన ఇష్టదైవమును ధ్యానము చేయుట ధ్యానమని అందురు. జీవాత్మ పరమాత్మలయందు నిత్య సమత్వభావమును
రెండింటి ఐక్యతను మునీంద్రులు సమాధి అని చెప్తారు. ఇది అష్టాంగ యోగమని చెప్పబడును. ఇప్పుడు నీకు నేను శ్రేష్టమైన మంత్రయోగమును వర్ణించెదను, వినుము. మిగతా కథ తరువాయి భాగములో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.